గ్యాస్ రాయితీ పథకం అమలు విధి విధానాలపై ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఈ కేవైసీ ఉంటేనే రాయితీ వర్తిస్తుందని ప్రచారం జరగడంతో లబ్ధిదారులు ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ఈ కేవైసీ పూర్తి చేయాలని గడువు విధించిందనే ప్రచారం కావడంతో గ్యాస్ ఏజెన్సీల ముందు జనం బారులు తీరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయి. 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీల అమలుపై మాత్రం సరైన నిర్ణయం తీసుకోలేకపోతుంది. కీలకమైన 6 గ్యారంటీలను ఎప్పటి వరకు అమలు చేస్తారో కూడా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే చెప్పలేకపోతున్నారు. దీంతో రోజురోజుకు ప్రజల్లో ఆందోళన పెరిగిపోతోంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 రూపాయలకే గ్యాస్ రాయితీని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ వెంటనే అమల్లోకి తెస్తామని ప్రకటించింది. అయితే విధి విధానాలను ఖరారు చేయకపోవడం, లబ్ధిదారుల ఎంపిక ఎలా ఉంటుందో చెప్పకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో ఏ ఏజెన్సీ వద్ద చూసినా జనం కనిపిస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను ప్రకటించింది. అందులో ఒకటి మహాలక్ష్మి పథకం. ఇందులో భాగంగా రాయితీ గ్యాస్ 500 రూపాయలకే ఇస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే అమల్లోకి తెస్తామని ప్రకటించింది. అయితే ఇంతవరకు దీనిపై ఎలాంటి స్పందన లేకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా మందికి ఏంటంటే సార్, ఇది ఇంతకు ముందు నుంచే ఉంది, కానీ ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత చాలా మంది కేవైసీ మీద పడ్డారు. ఎందుకంటే 500 రూపీస్కి గ్యాస్ వస్తుందో లేదో అనే ఇదితోటి ధీమాతోటి చాలా మంది కేవైసీ చేసుకొని పెట్టుకుందాం అనే ఇదితోటి అందరు రావడం జరుగుతుంది. నా పేరు శంకర్ సార్. సామాన్యులు దీనివల్ల చాలా ఇబ్బంది పడతారు. 500 అన్నాక కేవైసీ కోసం క్యూ కడుతున్నారు. తగ్గించే బాగుంటుంది, 450 చేస్తే బాగుంటుందని నా అంచనా. 450 చేయాలని నేను కోరుకుంటున్నాను. కేవైసీ కోసమే, ఇంతే సార్, ఇంకేం లేదు. ఆడ ఏం సమస్య ఏం లేదు. కేవైసీ కోసం ఇంకోటి ప్లస్ ఇంతకుముందు 250, 300 సబ్సిడీ పడేది. ఇప్పుడు 50 రూపాయలు కూడా రావడం లేదు. 45 రూపాయలు, 42 రూపాయలు వస్తుంది సార్. అది 450, 400 చేస్తే బాగుంటుందని నా అంచనా సార్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్యాస్ రాయితీ ఇస్తుందని ఆశించిన ప్రజలకు నిరాశ మిగిల్చింది. ఇంతవరకు దీనిపై ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే కేవైసీ ఉంటే రాయితీ వస్తుందని ప్రచారం జరగడంతో ప్రజలందరూ ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఈ కేవైసీ కోసం పనులు వదులుకొని ఏజెన్సీల వద్ద పడిగాపులు కాస్తున్నారు. పనిచేస్తే పూట గడవని ఎన్నో కుటుంబాలు కేవైసీ కోసం తిప్పలు పడుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం గ్యాస్ రాయితీపై తమ వైఖరి ప్రకటించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఇలా ఏజెన్సీల చుట్టూ తిరగకుండా ఇంటికే వచ్చి కేవైసీ చేస్తే సమయం వృధా కాదని, ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని లబ్ధిదారులు వాపోతున్నారు. మహమ్మద్ మొయిన్ అండి, బంజారా గ్యాస్ సర్వీస్ మేనేజర్ని. కేవైసీ అనేది ఒక అప్డేషన్ అండి. ఆధార్ తీసుకొని కేవైసీ అనేది నేమ్ మీద ఉందా లేదా, ఆధార్ అప్డేషన్ ఉందా లేదా అని చేస్తున్నాము. అంతేగాని 500తోని దీనికి కేవైసీకి ఎలాంటి సంబంధం లేదు. 500 చేస్తారా చెయ్యరా అనేది గవర్నమెంట్ డిసిషన్. ప్రజెంట్ నా దగ్గర అయితే సర్క్యులర్ ఇలాంటిది రాలేదు. మీరు కేవైసీ చేస్తేనే 500 ఇస్తానని నేను చెప్పలేను. అది జరిగేది ఏంటంటే ప్రజెంట్ కస్టమర్లు ఎలా వస్తున్నారంటే 500కే ఇస్తున్నారని వచ్చేస్తున్నారు. అది తప్పు. అది ఓన్లీ కేవైసీ అప్డేట్ చేయడానికి వాళ్ళకు కూడా, కస్టమర్కి కూడా ఆప్షన్ ఉంది. ఆన్లైన్లో యాప్ ఉంది, ఇండియన్ ఆయిల్ 1 అని. కస్టమర్ కూడా ఇంట్లో కూర్చొని కేవైసీని అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడి వరకు వచ్చే అవసరం కూడా లేదు. ఇంకొకటి ఏంటంటే డెలివరీ బాయ్స్ సిలిండర్ సప్లై చేసేటప్పుడు కూడా కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా ఆఫీస్కి వచ్చి మేము కేవైసీ చేస్తాం, మాకు 500 పంపించండి అని అలాంటిది ఏం లేదు. కేవైసీ చేసిన తర్వాత నాకు కంపల్సరీ 500గానే ఇవ్వాలనేది రూల్ ఏం లేదు. ఓన్లీ అప్డేషన్ కేవైసీ చేస్తున్నాము, అదొకటి. గ్యాస్ వినియోగదారులందరికీ నమస్కారం. ఇప్పుడు అందరూ అపోహలో ఉన్నారు. ఏమంటే గవర్నమెంట్ 500 రూపాయల గ్యాస్ ఇస్తుంది, అది కూడా మగోళ్ళ పేరు మీద ఉంటే రాదు, ఆడోళ్ళ పేరు మీద మార్చాలని ఇలాగా రకరకాలుగా కస్టమర్స్ వచ్చి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటిది ఏం లేకుండా ఇది ఎప్పుడు జరిగే ఇది ఏంటంటే ఎప్పుడు కూడా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కేవైసీ తీసుకుంటారు గవర్నమెంట్ వాళ్ళు. అలాగే ఈసారి కూడా గవర్నమెంటు ఇది చేశారు, ఈ కేవైసీ ఇవ్వమని. అది పబ్లిక్ వాళ్ళు సొంతగా
యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో కూడా చేసుకోవచ్చు, లేకుంటే మా డెలివరీ బాయ్స్ వచ్చినప్పుడు వాళ్ళు చేస్తారు. ఇప్పటికే గ్యాస్ రాయితీ వర్తించకపోగా మహిళ పేరున ఉంటేనే రాయితీ వర్తిస్తుందని ప్రచారం కావడంతో కొందరు తమ ఖాతాలను మహిళల పేరున మార్చాలంటూ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. అయితే గ్యాస్ రాయితీకి సంబంధించి ఎలాంటి విధి విధానాలు తమకు రాలేదని ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నా పేరు మార్చాలంటూ పట్టుదల పడుతున్నారని ఏజెన్సీ ప్రతినిధులు వాపోతున్నారు. అంతేకాదు వివరాలు అప్డేట్ చేయాలని చాలా మంది వస్తున్నారు. అప్డేట్ ఎప్పుడైనా చేసుకోవచ్చని చెబుతున్నా వినడం లేదని వాపోతున్నారు. సర్వర్ సమస్యలు తలెత్తుతున్న తరుణంలో వీరందరినీ నో యువర్ కస్టమర్ వివరాలు నమోదు చేయటం సవాలుగా మారిందని వారు పేర్కొంటున్నారు. రాయితీ గ్యాస్ పథకం అమలుపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి విధి విధానాలు ఖరారు చేయలేదు. కానీ కేవైసీ చేసుకుంటేనే ప్రభుత్వం ఇచ్చే రాయితీ వర్తిస్తుందని ప్రచారం జరగడంతో జనం భారీగా గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరుతున్నారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం కేవైసీ చేయించుకోవాలని దీనికి గడువు డిసెంబర్ 31 తేదీ అనేది కూడా ప్రచారంలోకి రావడంతో జనం ఏజెన్సీల వద్ద బారులు తీరి కనిపిస్తున్నారు. అయితే ఈ కేవైసీకి ఎలాంటి నిబంధనలు ఏమీ లేదని, గడువు ఏమీ లేదని, కేవైసీ ఎప్పుడైనా చేయించుకోవచ్చని, ఇప్పుడు కేవైసీ డెలివరీ బాయ్ కూడా చేసే అవకాశం ఉందని, ప్రజలు ఎవరు ఆందోళన చెందొద్దని, ఇక్కడ ఏజెన్సీల వద్ద వచ్చి బారులు తీరవద్దని ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. కెమెరామెన్ బాలుతో పూర్ణచందర్, టీ న్యూస్, హైదరాబాద్.